ప్రపంచవ్యాప్తంగా మీడియాలోను, మొత్తం సోషల్ మీడియాలోను ఇప్పుడసలు ట్రెండింగ్‌లో ఉన్నటువంటి వార్త ఏంటి అంటే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రతికి లేరా? ఆయన ఇక నో మోర్ అనే వార్తల చుట్టూ. లేదు బ్రతికే ఉన్నారు, రహస్య ప్రదేశాల్లో దాచారు అని చెప్పి ఈ వార్తలను కండెమ్ చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆయన బ్రతికి ఉండే అవకాశాలు ఏమాత్రమూ లేదు అని కొంచెం ప్రపంచ రాజకీయాలను విశ్లేషిస్తున్నటువంటి కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా, ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రసారం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. దానికి వరుస పరిణామాలను వాళ్ళు ఉటంకిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు మాకు సాయంగా రావాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు రిక్వెస్ట్ చేయడం దగ్గర నుంచి, అమెరికా ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఇంటర్వ్యూలో ఉంటే ఇంటర్వ్యూ ఆపేసి హుటాహుటిన అమెరికా అధ్యక్షుడు పిలుస్తూ ఉన్నారు అని ఆ సిచ్యువేషన్ రూమ్కి తీసుకెళ్ళి 2 గంటలు సుదీర్ఘంగా సమావేశమై, ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఇంటర్వ్యూ కొనసాగించేటప్పుడు ఆయన మొహంలో ఆందోళన, టెన్షను, గొంతులో ఆతృత, ఇవన్నీ కూడా బెంజమిన్ నెతన్యాహు ఇక నో మోర్ అనే వార్తల కారణమేనని చెప్పి, అండ్ అదే సమయంలో ఇజ్రాయెల్ విడుదల చేసినటువంటి వీడియోలు ఏఐ వీడియోలని, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ముఖ కవలికలు, ఆ పళ్ళ వరుస, ఆయన చేతి వేలు, ఇవన్నీ కనుక స్పష్టంగా ఏఐ వీడియోలు అని చెప్పకనే చెబుతున్నాయని, ఆయన గాయపడ్డారు కానీ రహస్య ప్రదేశంలో వైద్యం చేయించుకుంటున్నారు అని కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే ఇరాన్ విస్తృతంగా బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద దాడులు చేశారు, అండ్ తాజాగా కూడా నిమిషాల వ్యవధిలోనే 1300 క్షిపణులను వాళ్ళు ప్రయోగించారు. సో ఇవన్నీ కూడా బెంజమిన్ నెతన్యాహు ఇక నో మోర్ అనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయనే చర్చ. అయితే మరీ ముఖ్యంగా తాజాగా ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక సమావేశం, అయితే ఆ సమావేశం ఫుటేజ్ని ఇజ్రాయెల్ అధికారికంగా రిలీజ్ చేసింది. కానీ ఆ సెక్యూరిటీ ఏజెన్సీకి చీఫ్ అయిన బెంజమిన్ నెతన్యాహు అందులో లేరు. అందులో పాల్గొన్నటువంటి వాళ్ళ హావభావాలను, ముఖ కవలికను కూడా ప్రపంచ మీడియా జూమ్ చేసి విశ్లేషిస్తూ ఉన్నారు. అందరిలో అలజడి, ఆందోళన, బాధ, అదంతా కనుక కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. వెరసి మొత్తానికి బెంజమిన్ నెతన్యాహు బ్రతికి లేరు అనే చర్చ అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అసలు దాదాపు అన్ని దేశాల ట్విట్టర్ అంటే సోషల్ మీడియాలోనూ ఇదే టాప్ ట్రెండింగ్ వార్తగా నిలిచింది. దాచిపెట్టారు, ఇప్పుడు ప్రకటిస్తే ఇరాన్ వన్ సైడ్ విక్టరీ సాధించినట్లు అవుతుంది, పైచేయి సాధించినట్లు అవుతుంది అని భయంతోనే దాచిపెట్టారని కొందరు, లేదు యుద్ధం జరిగేటప్పుడు ఇదంతా మామూలే, ప్రభుత్వ అధినేతలను దాచిపెడతారు, అలాగే బెంజమిన్ నెతన్యాహును దాచిపెట్టారు తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పి మరికొందరు. బట్ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇజ్రాయెల్కి కనీ విని ఎరుగని నష్టం అయితే కలిగింది. ఈవెన్ వాళ్ళు మీడియాను కూడా నిషేధించారు. సో మొత్తానికైతే సంథింగ్ ఫిషీ. మరి అధికారికంగా కొంత సమాచారం తెలియాలి అంటే వేచి చూడాలేమో. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ అయితే ఆయన ఇక బ్రతికి లేరు అని చూడాలి.